కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రమైన శ్రీ వల్లభ దేవస్థానాన్ని జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుధీర్ మరియు గెటప్ సీను దర్శించుకున్నారు. కొడవలి గ్రామంలో నిన్న డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించామని ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూటమికి సపోర్ట్ చేసి విజయం చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. పిఠాపురానికి స్టార్స్ గా రాలేదని పవన్ మీద అభిమానం కోసమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని అన్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం ప్రచారం చేయడానికి బండి రావడం కూడా థ్యాంక్ యూ సో మచ్. నిన్న కొడవలు చేసామండి. ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని, దాదాపు ఒక 15 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం. ఉప్పాడ పచ్చబోతున్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలు, పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. నేను అర్థం కాదు. నేను ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్ లా రాలేదండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చాను. ఇంకా మేము జబర్దస్త్ లో లేకపోతే సినిమాల్లో చేసే ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. సో నేను ఇక్కడ యాక్టర్స్ లా రాలేదు. ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేకముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేతునిచ్చారు. ఆర్థికంగా సాయం చేశారండి. ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు, ఇంత తోడునీడగా ఉంటున్నప్పుడు రేపొద్దున ఒక్క పదవి ఇచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకి ఉడతాభక్తి సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం.